కొట్టాలోయ్ ఏసీ టడ్డు నైజాము ఆంధ్ర సింధు కొక్కాలోయ్ సిటీకే లేసి వెల్కమ్ చెప్పండోయ్ సిరునవ్వులతో హారతి పట్టండోయ్ గ్యాంగు గ్యాంగు లీడర్ పంచాయతీ లెక్కండోయ్ గ్యాంగు గ్యాంగు హలో నమస్తే. ఈ రోజు మన బామలు సత్యవాములు వచ్చేసింది మన IDPL కి. ఎలా ఉన్నారు? ఇక గుమ్మేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబు హల్మితి హబీబు ఆడడానికి ముందు మన జెమినీ సీరియల్స్ లో అభినందన సీరియల్ చాలా మంది చాలా హ్యాపీగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. స్టోరీ అందరికి చాలా బాగా నచ్చింది. అందుకే సీరియల్ చాలా సక్సెస్ఫుల్ గా వెళ్తుంది. మన బామలు సత్యభామల్లో టంగ్ ట్విస్టర్లు అంటే ఐరేంద్రికి చాలా ఇష్టం అంట. అందుకే మీ షోకి వస్తాను అంటుంది. మరి అంతగా అడిగితే వద్దంటామా మనం? వస్తానంటే వద్దంటామా? గట్టిగా చప్పలతో వెల్కమ్ చెప్దాం మీ మా గారికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మరి షోకి వచ్చినందుకు. సో మరి టంగ్ ట్విస్టర్లు ఆడడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళని పిలుద్దామా? ఒకసారి బామలు రండి అని చెప్పండి. బామలు రండి. ఓకే, టంగ్ ట్విస్టర్ల తాట తీయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. అండ్ మనతో పాటు ఐరేంద్ర గారు కూడా ఉన్నారు. అసలు ఆమెకి టంగ్ ట్విస్టర్లు ఇష్టం అండ్ అన్ని నేనే చెప్తాను, నలుగురివి నాకు నేను చెప్తాను అంటారు. ఏంటి హర్ష గారు ఎంత సాఫ్ట్ గా ఉన్నారు? లేదండి, బానే ఉన్నాను. కాదు, మిమ్మల్ని పంపించి ధైర్యంగా ఒక 10 బిందులు వాటర్ తీసుకురమ్మంటే కుళాయి దగ్గర మీరు గొడవాడి ఎలా తీసుకొస్తారు ఏంటి? 10 బిందులు పంపిస్తే 2 బిందులు కూడా వచ్చేలేవు ఇక్కడ. తీసుకొస్తారండి. ఉట్టు బిందులా ఏంటి హరీష్ గారు సంగతులు? బాగా ఏం చేస్తారు? ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. ఓకే, పేరేంటి? ధర్మారెడ్డి. ఆయనలో ధర్మం, ఈమెలో శాంతం. ఓకే, మొదలు పెడదామా? ఓకే, జాగ్రత్తగా వినండి. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్. రోడ్ అంతా రంగురంగుల లైట్లతో బల్బింగ్. ఏంద్ర బాబ్జీ ఇదే? రోడ్ అంతా బల్బులతో లైటింగ్, రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. రోడ్ అంతా బల్బులతో లైటింగ్, రోజంతా ఆడవాళ్లతో ఫైటింగ్. రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. అక్కడి నుంచి నరుకు రావాలి ముందు. రోడ్ అంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. ఎలా చేస్తారు ఆడవాళ్ళ ఫైటింగ్ కర్రలతో? ఏం చేయమండి, మీరే అలా అంటున్నారు. మీరు ఒక్కరే చేయను అంటున్నారు, ప్రపంచం అంతా చేస్తారు. చూసారా ఇక్కడ? చేసినా గానీ చేయమని అలా చెప్పుకుంటా. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. రోడ్ అంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. ఫాస్ట్ కమాన్. రోడ్ అంతా బల్బులతో రంగురంగుల లైటింగ్, రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. ఓకే, సూపర్. ఏం పేరండి? ఆకాంక్ష. టంగ్ ట్విస్టర్లు తెలుసు కదా? తెలుసు. మే వచ్చిందంటే వేసవికాలం, తింటాం మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో ఉంది అబ్బో నేరేడు పళ్ళు. నా చేయి చివరైతుంది మీరు చెప్తుంటేనే. మేలో వేసవి కాలంలో తింటారు మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో చూసాము అబ్బో నేరేడు పళ్ళు. మే వేసవి కాలంలో తింటాము మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో మే నెలలో వేసవి కాలంలో తింటాం మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో చూసాం అబ్బో మనం ఇదే పని చేసుకుంటా కూర్చుందాం. ఇక చాలా సెకలు ఉన్నారా నీలో? మే నెల వేసవి కాలంలో తింటాము మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో చూసాము అబ్బో నేరేడు పళ్ళు. అబ్బో బాగా చెప్పావు. రెడీ ఫాస్ట్. ఈసారి సరిగ్గా చెప్పతే పనిష్మెంట్ ఇస్తా. నేను నీకేం ఉపకారం చేశాను రా? మే నెల వేసవి కాలంలో తింటాము మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో చూసాము అబ్బో నేరేడు పళ్ళు. మే నెల వేసవి కాలంలో మే నెల వేసవి కాలంలో మే నెల వేసవి కాలంలో తింటాము మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో చూస్తాము నేరేడు పళ్ళు. నేరేడు పళ్ళు. అబ్బో ఏది? నువ్వు పెట్టే టెన్షన్ మర్చిపోతున్నా నేను. మే నెల వేసవి కాలంలో తింటాము మామిడి పళ్ళు. కమల్ హాసన్ సినిమాలో చూసాము అబ్బో నేరేడు పళ్ళు. హలో అండి, మీ పేరేంటి?
అశ్విని. ఏంటి అశ్విని గారు ఇంత సాఫ్ట్ గా ఉంటే పక్కన ఐరేంద్రని చూసైనా తెలుసుకోవాలి కదా. మీరు షాప్ కి వెళ్ళారు, 10 రూపాయల ప్రోడక్ట్ మీకు 30 రూపాయలకి ఇచ్చాడు, మీకు కోపం వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? ఈయన షాప్ కీపర్. ఎందుకు ఇంత రేట్ వేసావని అడుగుతా. నా దగ్గర ఎంత కొనుక్కుంటే కొనుక్కోలేదా మానే. అయితే కొనుక్కుంటా. ఈవిడ సూపర్ మార్కెట్ బ్యాచ్. బావగారు ఏం చేస్తారు? బిజినెస్. ఏం పేరు బావ పేరు? కృష్ణంరాజు. కృష్ణంరాజు బావ. నువ్వు బాగా సంపాదించాలి బావ. రాదు. ఎప్పుడైనా కృష్ణరాజు బావ మీద కోపం వచ్చిందా? వస్తా నార్మల్ గా. వస్తే ఏం చేస్తావు? నేనే కాంప్రమైజ్ అవుతా. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. పక్కింటి పెరటిలో విరివిగా పెరిగిన అరటి తోట. పక్కింటి పెరటిలో విరివిగా పెరిగిన అరటి తోట. ఎదురుగా ఉన్న షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపీట. అమ్మా పక్కింటి పెరటిలో విరివిగా పెరిగిన అరటి తోట, ఎదురుగా ఉన్న షాప్ లో అరువుగా కొని తెచ్చుకుందాం పద కత్తిపీట. ఇంకొకసారి. ఇంకా సింపుల్ గా కావాలా? సింపుల్ అయినా పర్లేదు. నాకు అర్థం కాలేదు సార్. ఆల్రెడీ చెప్పింది చెప్తా. ఓకే. ఓకే. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రోజంతా కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రోజంతా ఆడవాళ్ళు కర్రలతో ఫైటింగ్. ఇది నవ్వుతూ చెప్పాలి, హ్యాపీగా. రోడ్ అంతా రంగురంగుల. నవ్వు. నవ్వుతున్నా. నువ్వు శృతి హాసన్లా లోపల స్పందించొద్దు, మాకు బాగా తెలియాలి బాగా. చెప్పు. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రోజంతా ఆడవాళ్ళ కర్రలతో ఫైటింగ్. ఆడవాళ్ళ కర్రలు కాదు, కర్రలతో ఆడవాళ్ళ ఫైటింగ్. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్ తో ఫైటింగ్. ఫైటింగ్. రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రోజంతా ఆడవాళ్ళు కర్రలతో ఫైటింగ్. సరే, ఇదంతా చెప్పేసి లాస్ట్ లో రే రారా. రెడీ, ఫాస్ట్, టైం లేదు మనకి. రే రారా. ముందు ఎవరు చెప్తారు? అదే కదా చెప్పింది. అది చెప్పాలి. రోడ్ అంతా రంగురంగుల లైటింగ్, రోడ్ అంతా రంగురంగుల బల్బులతో లైటింగ్, రోజంతా ఆడవాళ్ళు కర్రతో ఫైటింగ్. రే రారా. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏంటక్క, అంత బాగున్నారా? బాగున్నామండి. బావగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఏమన్నారు వెళ్ళేటప్పుడు? ఆల్ ది బెస్ట్ స్వీటీ అన్నారా? పక్కింటి పెరటిలో విరివిగా పెరిగిన అరటి తోట. పక్కింటి పెరట్లో మళ్ళీ చెప్పండి ఒకసారి. ఈ రోజు ఇది అయినట్టే. నేను బాగున్నావు కదా. చలో ఇప్పుడు మన ఐడెంటిటీ చెప్తాది ఇదే సెంటెన్స్. నేను ముందే ఒప్పేసుకున్నాను, నాకు రాదు ఇది. నువ్వు ఇప్పుడు సీరియస్ గా హీరోయిన్ చూసి ఇదే డైలాగ్ కొట్టాలి. వర్డ్ టు వర్డ్ ప్రాంప్టింగ్ కావాలి. వద్దులే, మా అక్కతోటి చెప్పిస్తాను నేను. పక్కింటి పెరట్లో విరివిగా పెరిగిన అరటి తోట, ఎదురుగా ఉన్న షాపులో అరువు తెచ్చుకుందాం పదా కత్తిపీట. పక్కింటి పెరట్లో అరువుగా పెరిగిన. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. పక్కింటి పెరట్లో విరివిగా పెరిగిన అరటి తోట, ముందున్న చెప్పు. ఎదురుగా ఉన్న షాప్ లో అరవి తెచ్చుకుందాం. అరవి కాదు అరువు. రెండు చెప్పు ఒకసారి. పక్కింటి తోటలో విరివిగా పెరిగింది అరటి తోట. వేసింది ఎరువు, ఇంకా బాగా విరివిగా పెరుగుద్ది ఇప్పుడు. పక్కింటి తోటలో విరివిగా పెరిగింది అరటి తోట, ఎదురుగా ఉన్న షాప్ లో అరువుగా తెచ్చుకుందాం కత్తిపీట. ఆహా సూపర్, చాలు ఇంకా. పక్కింటి పెరట్లో అరువుగా పెరిగిన అరటి తోట. పాపం అవి అరువుగా పెరగలేదు, విరివిగా పెరిగాయి. కాదు, ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తా అంతే ఫైనల్ గా. నువ్వు పక్కింటికి వెళ్ళి పంచదార కారం అరువు తేవాలి. పక్కింటి పార్వతమ్మ రా. పార్వతమ్మ ఇటు. ఈ పార్వతమ్మ అసలు ఎవరికి ఇవ్వదు, అలాంటిది నువ్వు వెళ్ళి పంచదార కారం ఏదో 2 గిన్నెలు పట్టుకో. ఒక గిన్నె పట్టుకో ఇలాగా. ఏం కావాలమ్మా ఇట్ట వచ్చినావు? పంచదార కావాలండి కొంచెం. పంచదార మా ఇంట్లో లేదు, మేమే ఇప్పుడు షాప్ కి వెళ్ళి కొనుక్కోవాలి. అయ్యో, కారం అండి ఇవ్వండి. అయ్యయ్యో, కారం కూడా లేదమ్మా. అయ్యయ్యో. మరి రోజుకు కర్రీస్ ఎట్లా చేసుకుంటున్నారండి? అంటే మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి, అందుకే కారం తినం మేము. కనీసం నూనె ఇవ్వండి. అయ్యో, మేము వెయిట్ లాస్ అవుదామని నూనె వాడమసలు.
అయ్యో ఆ, మేం వాడే నూనె మీరు అస్సలు తినలేరు. ఏంటక్క నువ్వు ఒక్కడు కూడా తేలేవు, పక్కింటికి వెళ్ళి ఒక్కడు కూడా తేలేదు. ఇప్పుడు కానీ ఎలా ఏం ఇవ్వట్లేదు, ఏది అడిగినా లేదంటుందండి. ఇంప్రెస్ చేసి లాక్కు రావాలి. తను ఇంప్రెస్ అయ్యేలా లేదు. ఓకే సూపర్. ఓకే ఈ రోజు మన టంగ్ ట్విస్టర్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ ఇచ్చి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అలాగే ఈ రోజు మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అబ్బా ఈ అక్క ఎంత శాంతం అమ్మా, కంగ్రాచులేషన్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన అందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి ఓ శివంగి సెటప్ ప్లే. ఓకే సో మన గేమ్ రెడీ. ఏం చేయాలి ఏంటి, వెనకాల బెలూన్స్ ఉన్నాయి, ముందేమో ఇవి ఉన్నాయి. వెరీ సింపుల్, ఏం లేదు. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇద్దరు ఉన్నారు, ఇద్దరులో ఎవరు ఫాస్ట్ గా చేస్తారు అనేది. సో ఫస్ట్ క్యాచ్ చేసి ఇది ఇలా పెట్టేసి ఒక పిన్ తీసుకెళ్లి ఒక బెలూన్ పేల్చాలి. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇది ఇక్కడ పెట్టి మీరే పెట్టుకోవాలి. ఫస్ట్ మేము పెడతాం, తర్వాత మళ్ళీ ఇలా క్యాచ్ చేసి ఇక్కడ పెట్టి పెట్టాలి. నేను ఇచ్చిన టైంలో ఎవరు ఎక్కువ బెలూన్స్ పేల్చుతారో వాళ్ళు. సో టైం ని బట్టి నెక్స్ట్ టైం కూడా ఇద్దరు వస్తారు, నెక్స్ట్ బ్యాచ్ లో కూడా. సో మీ నలుగురులో ఎవరు ఫాస్ట్ గా ఆడతారు వాళ్ళు విన్నర్. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, శ్రీదేవి రాధా. వీళ్ళిద్దరు ఎవరిలో ఫాస్ట్ గా ఆడతారో చూద్దాం. ఓకే నెక్స్ట్ కూడా హీరోయిన్స్ వస్తున్నారంట, అంటే హీరోయిన్ గెస్ట్ గా వచ్చిందని వీళ్ళని కూడా హీరోయిన్సే పిలిచాం. 3, 2, 1 గో. కింద పడింది, మళ్ళీ తీసుకోవాలి. 3, 2 4, 3 30 సెకండ్స్ అయిపోయినాయి. వెతకాలి. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఆ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. శ్రీదేవి గారు 11 బెలూన్స్ పేల్చితే రాధా గారు 9 బెలూన్స్ పేల్చారు అనమాట. 11, 9. ఓకే ప్లీజ్. ఓకే ఇప్పటి వరకు ఆడిన గేమ్ లో రాధా 9 పాయింట్లు, శ్రీదేవి 11 పాయింట్లతో ఉన్నారు. అండ్ ఇప్పుడు ఆడబడుతున్నారు మమత అండ్ అరుంధతి. రెడీ 3, 2, 1 గో. చేతులు 2 చేతులు వాడు అటి. రెండు వెనకాల పెట్టాలి జాగ్రత్తగా, పైకి ఎగరేయాలి. 3 ఫాస్ట్ 5 పడిపోయింది. వెతుకోండి. పక్కింటికి వెళ్తుంది. 6 7 లాస్ట్ 15 seconds. 10 ఇప్పటివరకు
వరకు హోరాహోరీగా జరిగిన యుద్ధంలో రాధా 9, శ్రీదేవి 11, మమత 10, అరుంధతి 9. ఈ రోజు మన ఓషి వంగిలో 10 పాయింట్లు వేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు మమతా గారు. కంగ్రాచులేషన్. అలాగే 11 పాయింట్లు వేసి ఈ రోజు విన్నర్ గా ఓషి వంగిగా నిలిచారు శ్రీదేవి గారు. నిమ గారు, ఇప్పుడు సాధారణంగా ఏదైనా ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, డబ్బుల విషయంలో ఈ పాయింట్ చాలా అవసరం. సో మనకు డబ్బులు వస్తే ఎవరినైనా అడగాలంటే మొహమాట పడతాం, ఒకవేళ అడిగినా వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో అలాంటి ముఖ్యమైన అవసరం వచ్చినప్పుడు బంగారాన్ని అమ్ముకోవాలని చాలా మంది ఆలోచిస్తారు. కాకపోతే కొన్ని అపోహలు ఉన్నాయి. సో కరెక్ట్ పర్సన్ కి వెళ్తుందా లేదా, అమ్మగలుగుతున్నామా లేదా మన దగ్గర ఉన్న బంగారానికి కరెక్ట్ వాల్యూ వస్తుందా లేదా అని. ఇప్పుడు ఎలాంటి అపోహలు లేకుండా పూర్తి ఆటోమేటెడ్ ప్రక్రియలో బంగారాన్ని బేఫికర్ గా అమ్ముకునే అవకాశం అందిస్తుంది వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు నాగరాణి గారు. నాగరాణి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాం సార్. సో మీ మనసులో ఉండే ఆ బాధ ఏంటి? ఇది మన ఫ్యామిలీ, ఏ భయం లేకుండా ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి. 16 years లోనే మ్యారేజ్ అయింది సార్. మేనబావకి ఇచ్చారు. మాది చాలా ప్యూర్ ఫ్యామిలీ సార్. అసలు డేలో చేసుకుంటేనే నైట్ గడిచేది, అలా ఉండేది మా ఫ్యామిలీ. మా హస్బెండ్ ఏమో ఫస్ట్ ఆటో నడిపించేవారు. ఆటో కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి అది ఆటో మానేసిన తర్వాత తనకి మనం అన్నం తినే పేగుకు హోల్ పడి చాలా పెద్ద ఆపరేషన్ అయింది సార్. అది గాంధీ హాస్పిటల్లో 40 days ఉన్నాను సార్. నేను పిల్లలు 2 అమ్మాయిలు, నాకు 2 అమ్మాయిలను వదిలేసి 40 days ఉన్నాను. నాకు ఎవ్వరు అన్నదమ్ములు ఎవ్వరు లేరు. మా డాడీ చనిపోయిన 2 monthsకే మా హస్బెండ్కి అలా అవ్వడం చాలా ఇదైపోయినాం సార్ మేము. తర్వాత కొంచెం కోలుకున్నారు అనుకునేటప్పటికి, ఇంకా చెరుకు కష్టం చేసుకొని బ్రతుకుతున్నాము అనుకునేటప్పటికి పెరాలసిస్ వచ్చింది సార్. తనకి పెరాలసిస్ వచ్చి ఇప్పుడు 4 years అవుతుంది సార్. తనకు పెరాలసిస్ రావడంతో చాలా అప్పుల పాలైనాము. తను మాట్లాడలేరు, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పడిపోయింది. కూర్చున్న దగ్గరికి నుంచి లేగలేరు, పడుకొని ఉంటారు. తన పనులు తను కూడా చేసుకోలేరు. మనం ఒకరు ఉంటేనే తనకు సేఫ్టీ అన్నమాట. రైస్ ఒకటి కల్పిస్తే లెఫ్ట్ హ్యాండ్తో తింటారు, అదొక్కటి తప్ప మిగతా A to Z మొత్తం మనమే చేయాలి సార్. నేను కాకుండా నా పిల్లలు కూడా సఫర్ అయిపోతున్నారు సార్. ఎలా అమ్మా, ఇల్లు ఎలా, ఇప్పుడు పిల్లలు చదువు ఎలా, ఇదంతా ఇప్పుడు ఇల్లు గడవడం అంటే మా అమ్మ ఒక్కతే ఉంది సార్. మా అమ్మ చూసుకుంటుంది ఇప్పుడు మమ్మల్ని. పెద్ద పాప ఇప్పుడు ఇంటర్ 2nd year సార్. చిన్న పాప 10th class. వాళ్ళని మధ్యలో ఆపి ఉండలేనని అలా అప్పులు చేసుకుంటూ చదివిస్తుంటున్నాను సార్. మీరేమైనా వర్క్ చేస్తున్నారా? లేదు సార్, నేను వర్క్ చేయడం, నేను అసలు ఇల్లు కదలాలంటే ఒకరు ఉండాలి సార్ ఇంట్లో. ఇప్పుడు పాపలు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడికి రాగలిగిన. ఆయనకి ప్రతిదీ మనం దగ్గరుండే చేసుకోవాలి, ప్రతిదీ దగ్గరుండి చేయాలి సార్. నెక్స్ట్ తనకి దాహం వేసినా కనీసం నాకు వాటర్ కావాలి అనేసి వేరే వాళ్ళని ఎవరిని పిలవడానికి కూడా తనకు మాటలు లేవు సార్, మాట రాదు. అమ్మ వర్క్ చేస్తారా? మా అమ్మ కూలి పనికి వెళ్ళి మమ్మల్ని పోషిస్తుంది సార్. అసలు ఈ వయసులో పాపం ఆమెను చూసుకోవాల్సిన వయసులో ఆమె మమ్మల్ని చూసుకుంటుంది సార్. అసలు మిమ్మల్ని చూసి మేమందరం మీకు హ్యాట్సప్ కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు భర్తని, అంత కష్టంలో ఉన్న భర్తని పోషించుకుంటూ పిల్లల్ని చదివిస్తూ ఎక్కడా కొంచెం కూడా డల్ అవ్వకుండా స్ట్రాంగ్ గా నిలబడి నెట్టుకొస్తున్నారు మీ కుటుంబాన్ని. నిజంగా తల్లిలో చూసుకుంటున్నారు. సో గ్రేట్. సో మీ ఓపిక కానీ మీ పేషెన్సీకి కానీ, 2 అమ్మాయిల్ని చదివిస్తున్నారు. వాళ్ళు ఏదైనా జాబ్ వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ నాన్నగారిని అమ్మమ్మని చూసుకునే బాధ్యత డెఫినెట్ గా వాళ్ళు తీసుకుంటారు. నిజంగా ఒక అమ్మాయిగా మీరేం చెప్తారు? ఫస్ట్ ఇలా అయింది అని అంటే చదువు మానిపించేసి వీళ్ళు ఏదో ఒకటి చేద్దాము, డబ్బులు సంపాదిస్తాము అని చెప్పి అనుకుంటారు, పనిలో పెడదాము అని అనుకుంటారు. బట్ ఆవిడ రిస్క్ తీసుకుని 2 పిల్లల్ని చదివించాలి అని చెప్పేసి, ఎంత అప్పుల్లో ఉన్నా కూడా చదివించాలని చెప్పి చదివిస్తున్నారు. అది నిజంగా గ్రేట్ అమ్మా. అలానే మీ పిల్లలు కూడా చాలా బాగా చదువుకొని వాళ్ళు
ఒక పొజిషన్ కి రావాలి. మీ ఇద్దరిని, మీ మమ్మీని మోస్ట్లీ ఆవిడ్ని, మీ ముగ్గురిని బాగా చూసుకోవాలని అనుకుంటున్నాను. బికాజ్ ఇద్దరు ఆడపిల్లల్ని మీరు ఇంత బాగా పోషిస్తున్నారంటే, ఇంత బాగా చూసుకుంటున్నారంటే చాలా గ్రేట్ మీరు. సో ఈ రోజు మన ఫ్యామిలీకి వచ్చారు కాబట్టి సో మీరు హ్యాపీగా నవ్వుతూ వెళ్ళాలని చిన్న కానుక మా దగ్గర నుంచి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు